మంచిది ప్రియులరా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు యావత్ ప్రపంచం కూడా మరి మట్ల ఆదివారం అని, ఈ ఆదివారం మట్ల ఆదివారం అని మరి యావత్ ప్రపంచం కూడా జరుపుకుంటున్నటువంటి దినం. ఇది ఆచారం కాదు, కానీ ఆచారబద్ధంగా మంటలు పట్టుకొని ఊరంతా తిరిగినంత మాత్రాన ఏమీ జరగదు. కానీ ఆ దినాన జరిగిన సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనం ఏం చేయాలో అది చేస్తే అది ఆత్మీయత అవుతుంది. ఆమె ఆ దినాన వాళ్ళు మట్టలు పట్టుకున్నారు, ఈ దినాన మేము మట్టలు పట్టుకుంటాం అంటే అది ఆత్మీయత కాదు, ఆచారం. ఏంటండి? ఆచారం. ఈ దినాన మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు బేతనీయ గ్రామం నుండి యెరూషలేమునకు జయప్రవేశం చేసిన దినాన్ని పురస్కరించుకుని ఈరోజు మట్ల ఆదివారం అని జరుపుకుంటారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ బేత్పగే అనేటువంటి గ్రామం నుండి యెరూషలేమునకు ఆయన రాజుగా కొనియాడబడుతూ స్తుతించబడుతూ యెరూషలేమునకు ఆయన బయలుదేరి వెళ్ళినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంటుంది. అయితే ఒక మాట మనం ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. చాలండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. అందరు నా వైపు చూడండి. ఈ చదివేది అయిపోయింది. అందరు నా వైపు చూడండి. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే నీ రాజు. ఎవరు? ఆ రాజు ఎవరయ్యంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. నీ రాజు నీ యొద్దకు ఎలా వస్తున్నాడు అంటే ఆయన సాత్వికుడుగా వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? సాత్వికుడుగా వస్తున్నాడు. నీ రాజు దేనిపైన వస్తున్నాడు అంటే గాడిద మీద. దేని మీద? ఈ లోకంలో రాజులు వారికి వాహనాలు పూర్వకాలం రాజులు వేటిని వాడేవారు అంటే గుర్రాలని, రథములను, ఏనుగులను వారు వాహనాలుగా వాడుకునేవారు. కానీ మన రాజు ఉన్నాడు, నీ రాజు ఎలాంటి వాడో తెలుసా? సాత్వికుడు. ఎలాంటి వాడండి? సాత్వికుడు. ఆయన అహంకారి కాదు, గర్విష్టి కాదు. ఆయనలో క్రోధం లేదు, వ్యామోహం లేదు. ఆయనలో కామ, కోట, మద, మాత్సర్యాలు లేవు. ఈ లోకంలో ఉన్న రాజులను మీరు చూడండి, ఎంతో అహంకారాన్ని వెళ్ళబుచ్చేవాడు. ఈ లోకంలో ఉన్న రాజులను మీరు చూడండి, ఎంతో అతిశయించేవారు, హెచ్చించుకునేవారు. కానీ నీ రాజు ఎలాంటి వాడో తెలుసా? సాత్వికుడు. ఎవరండి? సాత్వికుడు.
మరి ఈ మంటలాది వారం జరుపుకుంటున్న మన జీవితాల్లో మన రాజు సాత్వికుడు. ఆయన దేని మీద వస్తున్నాడు చెప్పాలి? సియోను కుమార్తె దగ్గరికి దేని మీద వస్తున్నాడు? ఆయన ఎలాంటి వాడో తెలుసా? మేఘవాహనుడు. ఆమె మేఘవాహనుడు. ఆయన అగ్నిని రథములుగాను వాయువులను తన మేఘములను తనకు వాహనములుగాను అగ్నిని పరిచారకులుగా పెట్టుకున్నవాడు. ఎలాంటి వాడు? అగ్ని పరిచయం చేస్తుంది. ఎవరికన్నా మాట్లాడండి. కాల్చి చంపుతుంది. ఏం చేస్తుంది? కానీ మన ప్రభువు అగ్నినేమో పరిచారకుడుగా, వాయువునేమో వాహనంగా చేసుకున్నవాడు. చెప్పండి, ఆయన శక్తి ఎలాంటిదో తెలుసా? ఆయన ప్రభావం ఎలాంటిదో తెలుసా? ఆయన మేఘవాహనుడు. ఆమేన్. మేఘవాహనుడు. ఆయన ఎంతో ప్రభావం కలిగిన వాడు, శక్తివంతుడు. కానీ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, సశరీరుగా వచ్చినప్పుడు ఆయన కోరుకున్నటువంటి వాహనం ఏంటో తెలుసా? గాడిద. చెప్పండి, ఏ రాజు కోరుకొని, ఏ వ్యక్తి కోరుకునేటువంటి వాహనాన్ని ఆయన కోరుకున్నాడు. ఆయనలో ఏం కనపడుతుందో తెలుసా? సాత్వికం కనపడుతుంది. అంటే తగ్గింపు జీవితం కనబడుతుంది. ఈ రోజున ఆయన వెంబడిస్తున్న మన జీవితాల్లో కూడా ఏముండాలో తెలుసా? తగ్గింపు జీవితం ఉండాలి. ఏముండాలి? తగ్గింపు జీవితం ఉండాలి. ఈ రోజున మన జీవితాల్లో మనం ఏం చేస్తాం? తగ్గించుకో. మనం ఏం చేస్తాం తెలుసా? మన వ్యక్తిత్వం ఏంటి అంటే హెచ్చించుకునే వ్యక్తిత్వం. ఏ వ్యక్తిత్వం? కానీ ఇక్కడ రాయబడిన మాట నీరాసు సాత్వికుడు. ఎవరంట? సాత్వికుడు. ఎవరు సాత్వికులై ఉండగలుగుతారు? అందరూ సాత్వికులుగా ఉండలేరు. ఆమేన్. అందరూ సాత్వికులుగా ఉండలేరు. ఎవరు సాత్వికులై ఉంటారై అంటే ఆత్మలో పరిపక్వ స్థితికి వచ్చిన వారు మాత్రమే సాత్వికులై ఉండగలుగుతారు. ఆమేన్. ఆత్మలో పరిపక్వ స్థితికి వచ్చిన వారు మాత్రమే, సంపూర్ణులైన వారు మాత్రమే ఏం కనపరుస్తారో తెలుసా? సాత్వికాన్ని కనపరుస్తారు. ఏం కనపరుస్తారు? సాత్వికాన్ని కనపరుస్తారు. మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణుడైన దేవుడు. ఆమేన్. ఆయన పరిపూర్ణుడు. అందుకనే భూమి మీద ఎలా ఉన్నాడో తెలుసా? సాత్వికుడుగా బ్రతికాడు. ఎలా బ్రతికాడు? మరి నీవెలా బ్రతుకుతున్నావు? ఆయన ఆరాధిస్తున్నానని చెప్తున్నావు, ఆయన సన్నిధిలో జీవిస్తున్నానని చెప్తున్నావు, ఆయనను ఆరాధన చేస్తున్నానని పాటలు పాడుతున్నావు, కేకలు వేస్తున్నావు. కానీ నీ జీవితంలో సాత్వికం ఉందా? చెప్పండి. ఎవరు సాత్వికులుగా ఈ లోకంలో బ్రతకగలుగుతారై అంటే ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వ స్థితి వచ్చిన వాడు. ఈ స్థితి పరిపక్వ స్థితికి వచ్చిన వారు మాత్రమే సాత్వికులుగా ఉండగలుగుతారు. లేకపోతే మన జీవితాల్లో అహంకారం కనపడదు. ఏం కనపడుతుంది? అహంకారం కనపడదు. మనకు కలిగిన దాన్ని బట్టి, మనకున్న దాన్ని బట్టి మనం ఏం కనపరుస్తామై అంటే అహంకారం. ఏంటండి? అహంకారం. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎలాంటి వాడో తెలుసా? 10,000 మందిలో సుందరుడు. ఆయన అగ్ని నేత్రములు కలిగిన వాడు, అపరంజి పాదములు కలిగిన వాడు, సమీపింపరాని తేజస్సులో వసించువాడు. కానీ నన్ను ప్రేమించి సమీపింపరాని తేజస్సులో నుండి మహిమను విడిచి భూమిపైకి దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. భూమిపైకి దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే ఆయన ఏం చేశాడో తెలుసా? తను తగ్గించుకున్నాడు. ఏం చేశాడు?
తగ్గించుకున్నాడు. ఆయన వెంబడిస్తున్న మన జీవితాల్లో కూడా తగ్గింపు జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? తగ్గింపు జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఎవరు కూడా సమీపించలేని మహిమలో జీవించే ప్రభు నిన్ను నన్ను ప్రేమించి మహిమను విడిచి మహిమను విడిచి భూమిపైకి దిగి వచ్చిన దేవుడుగా ఉన్నాడు. భూమి మీద ఆయన జీవిస్తున్నప్పుడు సాత్వికుడుగా బ్రతికాడు. ఎలా బ్రతికాడు? సాత్వికుడుగా బ్రతికాడు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా దీనత్వంతో ఈ లోకంలో ఆయన బ్రతికిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ రాజు సాత్వికుడు. ఎవరంట? సాత్వికుడు. ఎవరు సాత్వికులు అవుతారు అంటే ఆత్మలో పరిపక్వ స్థితి. ఏ స్థితి? ఇంకో మాట చెప్పన, ఆత్మలో ఫలించే వ్యక్తిలో ఏముంటుందో తెలుసా? సాత్వికం ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇక్కడ ఒక ఆత్మ ఫలం కనపడుతుంది. నా వైపు చూడండి. ఏం కనపడుతుంది? ఒక ఆత్మ ఫలం కనపడుతుంది. ఆ ఆత్మ ఫలానికి నారింజ పండుకి లేకపోతే కమలా పండుకి తొనలు ఉన్నట్లుగా ఈ ఆత్మ ఫలానికి కూడా తొనలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే ప్రేమ, రెండవది సంతోషం, మూడవది సమాధానం, నాలుగవది దీర్ఘశాంతం, ఐదవది దయాళత్వం, ఆరవది మంచితనం, ఏడవది ఎనిమిదవది ఏంటండి? ఎనిమిదవది సాత్వికం. ఈ సాత్వికం ఎవరిలో కనపడుతుంది అంటే అందరిలో కనపడదు. ఆత్మలో ఎవరైతే ఫలిస్తారో వారిలో మాత్రమే కనపడుతుంది సాత్వికం. మరి నీ జీవితంలో ఆత్మలో ఫలించిన అనుభవం ఉందా? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. మట్టలాదివారం అంటే ఏంటి? మట్టలు పట్టుకుని మట్టలకి పూలు తగిలించి ఊరంట తిరగటం కాదు. అది కాదు మనకి నేర్పేది. అది ఆల్రెడీ అయిపోయింది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా, చక్రవర్తిగా బ్యాక్పాకే గ్రామం నుండి యెరూషలేమునకు ఆయన జయప్రవేశం జరిగిన రోజున వారు చేశారు ఆ పని. ఏమని? మట్టలు పట్టుకుని బట్టలు పరుస్తూ దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చిన వారిని స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగును గాక అని వారు ఆరాధిస్తూ మహిమపరుస్తూ యేసయ్య వెంబడి వెళ్ళిన వారుగా ఉన్నారు. ఈ రోజున నువ్వు మట్టలు పట్టుకోవడం వల్ల ఒరిగేది ఏమో లేదు. ఆచారమే ఏంటని? మట్టలని రాయబడి ఉంది కాబట్టి మనం కూడా మట్ట తీసుకొని తిరుగుతాం. అది ఆచారం. దానివల్ల నీకు ఒరిగేదేం లేదు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ రోజు తీసుకున్న మట్టలో, కొబ్బరి మట్టలో, ఈత మట్టలో ఇంటికాడ భద్రంగా సూర్యులో గుచ్చి, ఎక్కడ సూర్యులు గుచ్చి నెక్స్ట్ ఇయర్ బుధవారం, ఏ బుధవారం? భస్మ బుధవారం. ఏ బుధవారం? భస్మ బుధవారం వస్తే ఈ మట్టం తగలబెట్టి బూడిద చేసుకుని నొసలకి రాసుకుంటారు.
ఏంట్రా ఈ మూఢత్వం నాకు అర్థం కావట్లేదు. అది బూడిద రాసుకోవటం వల్ల నీకేం వస్తుంది? బూడిద రాసుకునే నువ్వేం చేయాలి తెలుసా? ఉపవాసంలో కూర్చోవాలి. ఏం చేయాలి? గతంలో మన బైబిల్లో మీరు పరిశీలన చేయండి. భక్తులు ఏం చేశారో తెలుసా? ఉపవాసం ఉండేటప్పుడు బూడిదలో కూర్చున్నారు. ఎక్కడ? బూడిదలో కూర్చున్నారు. మరి ఉపవాస ప్రార్థన చేయండి. అసలు బైబిల్ ఏమని చెప్తుంది? మీరు ఏం చేస్తున్నారు? నీ రాజు సాత్వికుడు. ఎలాంటి వాడట? నీ రాజు సాత్వికుడు. ఆయన వాడుకున్నటువంటి వాహనం పేరు ఏమిటో తెలుసా? గాడిద. చెప్పండి, గాడిద. మహారాజు చక్రవర్తి తను తాను తగ్గించుకుని సాత్వికుడై భూమి మీద బ్రతుకుతూ ఉంటే, ఈ రోజున ఆయన ఆరాధిస్తూ ఆయన వెంబడిస్తున్న నీ జీవితంలో కూడా సాత్వికాన్ని చూడాలని నా ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన ఈ లోకంలో ఎలా బ్రతికాడో, ఎలా జీవించాడో అలాగనే నీవు కూడా జీవించాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. ఆచారాలతో ఆడంబరాలతో నీవు తిరగడం కాదు, ఆత్మీయతను నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఏంటి ఆత్మీయత? ప్రభువులు మనం చూసినప్పుడు సాత్వికాన్ని మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఎవరు సాత్వికులుగా ఉంటారు? ఆత్మలో ఫలించేవారు. చెప్పండి, ఆత్మలో ఫలించేవారు. ఆత్మలో ఫలించినప్పుడు నీ జీవితంలో ఏం కనపడుతుందో తెలుసా? సాత్వికం కనపడుతుంది. నువ్వు ఆత్మలో ఫలించకపోతే, పరిపక్వ స్థితికి రాకపోతే నీ జీవితంలో సాత్వికం కనపడదు. ఏం కనపడుతుందో తెలుసా? ఆగ్రహం కనపడదు. ఆమె బైబిల్లో ఒక సాత్వికుడు ఉన్నాడు. భూమి మీద మిక్కిలి సాత్వికుడు. ఎవరైనా? మోషే గారు. ఎవరండి? మోషే గారిని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? భూమి మీద మిక్కిలి సాత్వికుడట. ఏంటండి? మిక్కిలి సాత్వికుడట. ఎప్పుడు ఇచ్చాడు ఈ మాట? మొదట మోషే యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, మొదట ఐగుప్తీయుని మీద కోపపడి ఒక్క దెబ్బ కొడితే ఒక్క దెబ్బతో చచ్చిపోయాడు. ఆ వ్యక్తిని ఏం చేశాడు తెలుసా? ఎవరు చూడకుండా ఇసుకలో పాతి పెట్టిన వాడుగా అన్నాడు. అలాంటి కోపం కలిగిన వాడు, రౌద్రం కలిగిన వాడు. కానీ దేవుడు 40 సంవత్సరాలు అరణ్యానికి నడిపించి ఆయనకి ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్పాడు. ఏం నేర్పాడు? ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్పాడు. అంత అహంకారాన్ని వెళ్ళబుచ్చటానికి, అంత క్రోధాన్ని వెళ్ళబుచ్చటానికి కారణం ఏంటో తెలుసా? నేను ఐగుప్తు దేశం అంతటిలో కూడా సకల విద్య సంపన్నుడు. ఏంటండి? సకల విద్య సంపన్నుడే. నేను రాజ్యనగరంలో పెరిగిన వాడిని. ఐగుప్తు రాజుగారి యొక్క కుమార్తె యొక్క కొడుకుగా పెరిగాడు. ఎలా పెరిగాడు? కొడుకుగా పెరిగాడు. ఆయన పెరిగిన విధానాన్ని చూశాడు. ఆయన కలిగి ఉన్న సకల విద్య సంపదను చూశాడు. ఇప్పుడు ఏముందో తెలుసా? పెరిగిన విధానం ఎక్కడంటే రాజ్యనగరంలో. ఆయన కలిగి ఉన్నది ఏంటి అంటే సకల విద్య సంపన్నుడు అంట. ఆయన సంపన్నుడు. ఆయనకి తెలియని విద్య అంటూ లేదు. అందుకే ఏం చేసేది తెలుసా? రే నోరు మూసుకుని వెళ్ళిపోరా అన్నాడు. నువ్వు నాకు చిక్కోడు అయ్యవా అంటే పేదమని ఒప్పుకోటాడు. ఏం చేశాడు? ఎందుకంటే సకల విద్య సంపన్నుడు. నైపుణ్యంగా మాట్లాడగలిగిన మాట నేర్పరి ఆయన.
అన్నీ చూసుకున్నాడు, తను కలిగి ఉన్న అన్నీ చూసుకున్నాడు. అన్నీ చూసుకున్నప్పుడు ఏం కలిగిందో తెలుసా? అహంకారం. ఏంటండి? అహంకారం. అహంకారం. నీ జీవితంలో కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. అహంకారాన్ని వెళ్ళబుచ్చకూడదు. పౌలు అపోస్తలుడు అంటాడు, నేను క్రీస్తుని సంపాదించుకోవటానికి నేను సంపాదించుకున్నవన్నీ పెంటతో ఎంచుకున్నాను. నేను వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి వరకు నేనేం చేస్తున్నా? పరిగెడుతున్నా, వేగిరి పడుతున్నా అంటాడు. ఏమంటాడండి? వెనుకున్నవన్నీ మరిచాడు. వెనకేముంది? ఉన్నతమైన ఉద్యోగం ఉంది. వెనకేముంది? గమాలీయులు పాదముల యొద్ద విద్యాభ్యాసాన్ని చేశాడు. అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? మనం పరిశీలన చేస్తే రోమ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. యూదుడై ఉండి రోమ ప్రభుత్వం యొక్క పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయనకు ఉన్నతమైనటువంటి ఉద్యోగం కూడా ఉన్నాయి. సంఘంలో గొప్ప పేరున్నాయి. వాటినన్నిటినీ మర్చిపోయాడట. నా వెనకున్నవన్నీ నేను మర్చిపోయాను, ముందున్న వాటి కొరకు వేగిర పడుతున్నాను. ఇంకొకసారి అంటాడు, ఏదేది నాకు లాభకరమో వాటినన్నిటిని నేను పెంటతో ఎంచుకున్నాను. ఎలా ఎంచుకున్నాడు? పెంటతో ఎంచుకున్నాడు. అప్పుడే నీకు ఏమవుతుందో తెలుసా? సాత్వికం అనేది ఉంటుంది. ఏమవుతుంది? సాత్వికం అవుతుంది. నాకు ఉద్యోగం ఉంది, నాకు వ్యాపారం ఉంది, నాకు 4 కోట్లు ఉన్నాయి, నాకు 10 ఎకరాల భూమి ఉంది, ఇదిగో నా జీవితంలో ఇది ఉంది అది ఉంది అనుకుంటే నీ జీవితంలో ఏం ఉంటుందో తెలుసా? అతిశయం ఉంటుంది. ఏముంటది? అతిశయం ఉంటుంది. నువ్వు సాత్వికురాలుగా ఉండలేవు. నువ్వేం కలిగి ఉండాలంటే ఆత్మలో ఫలించేవాడుగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఫలించేవాడు ఎలా ఉంటాడో తెలుసా? ఈ లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ పెంటగా ఎంచుకుంటాడు. ఎలా ఎంచుకుంటాడు? నువ్వు ఎంచుకుంటావా? మందిరంలో కూర్చున్నా నీవు ఎంచుకుంటావా? లోకంలో ఉన్నవన్నీ నీకు వింపే, లోకంలో ఉన్నవన్నీ నీకు నా స్టేటస్ ఏంటంటే ఒక్కొక్కటి చెప్తూ ఉంటాం. ఒక్కొక్కటి 10 ఎకరాల భూమి ఉంది, 20 ఇడ్లు, 20 జతల ఇడ్లు ఉన్నాయి, నాకు 10 మంది పాలేర్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 10 మంది పాలేర్లు ఉన్నారు. మంచి వ్యాపారం ఉంది. దేవుని సన్నిధిలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న ప్రభు నుండి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? సాత్వికం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? సాత్వికం నేర్చుకోవాలి. అది ఎలా వస్తుంది అంటే నువ్వు ఆత్మలో ఫలించినప్పుడు మాత్రమే నువ్వు సాత్వికుడిగా ఉండగలుగుతావు. మోషే ఐగుప్తు దేశంలో ఉన్నంత కాలం, రాజ్య నగరంలో ఉన్నంత కాలం అహంకారిగా బ్రతికాడు. ఎలా బ్రతికాడు? అహంకారిగా బ్రతికాడు. రౌద్రం కలిగి బ్రతికాడు. కానీ 40 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతుంటే సేనాయి పర్వతం దగ్గర ప్రభు మాట్లాడుతుంటే ఏమంటాడో తెలుసా? నేను నాలిక మాంద్యం కలిగిన వాడనయ్యా. ఏ మాంద్యం కలిగిన వాడిని? నేను నాలిక మాంద్యం కలిగిన వాడనయ్యా. నాలో ఏ సామర్థ్యత లేదయ్యా. ఏ సామర్థ్యత నాలో లేదయ్యా. ఇంకెవరినైనా పంపించు ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా. ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసా? ఒకప్పుడు వేటిని చూసి అతిశయించాడో అవన్నీ నేను మర్చిపోయినాయా. నేను ఒకప్పుడు మాటకారిని, ఇప్పుడు నాలుగే మాంద్యం కలిగిన వాడిని. ఏమంటాడు? నాలుక మాంద్యం కలిగిన వాడిని. మాట్లాడలేను అయ్యా, నాకు ఏ అర్హత లేదయ్యా అని చెప్తున్నాడు. అప్పుడు ప్రభు ఏమంటాడో తెలుసా? ఇప్పుడు నువ్వు నాకు కావాలి. ఏమంటాడండి? ఇప్పుడు నాకు కావాలి. అహంకారాన్ని వెళ్ళబుచ్చినప్పుడు కావాలన్నా, అహంకారాన్ని వెళ్ళబుచ్చినప్పుడు తన యొక్క అతిశయాన్ని వెళ్ళబుచ్చినప్పుడు దేవుడు కావాలని వాడుకోవాలని ఇష్టపడాలి. కానీ తను తగ్గించుకున్నాడే.
తగ్గించుకున్న తర్వాత నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? నువ్వు సాత్వికుడు అయిన రోజున, సాత్వికురాలు అయిన రోజున నీ జీవితంలో ఏముంటుందో తెలుసా? ఏముంటుంది అంటే ఏముంటుందో తెలుసా? తిరుగుబాటు చేస్తున్న వారి ఎదుట, అందరూ చెప్పండి, తిరుగుబాటు చేస్తున్న వారి ఎదుట నువ్వు సాగిలపడేవాడుగా ఉంటావు. ఏం పడతావు? ఎవరి ఎదుట? మాట్లాడండి. నువ్వు సాగిలపడతావా? నీ భర్త ఎదుట సాగిలపడతావా? నీ భార్య ఎదుట సాగిలపడతావా? నీ అత్తమామల ఎదుట సాగిలపడతావా? అమ్మా, సాగిలపడతావా? తిరుగుబాటు చేసే వారి ఎదుట మనం సాగిలపడాలి. ఒకప్పుడు మోషే అహంకారంగా ఉన్నప్పుడు ఒక్క దెబ్బతో ఆ మనిషిని హతమార్చినటువంటి ఆ మోషే ఇశ్రాయేలు ప్రజలు అనేక పర్యాయములు విసిగిస్తూ ఉన్నారు, తిరుగుబాటు చేసిన. చూడండి, ఒక మాట చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఏమంటాడు? ఎవరు అంటున్నారండి? ఉన్నవాడు అనువాడైనా యెహోవా చెప్తున్నాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు మోషేని గురించి. ఎందుకయ్యా అంటే పలుమార్లు ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేస్తే సమాజం ఎదుట, ఎవరి ఎదుట? సమాజం ఎదుట సాగిలపడిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? అమ్మా, సాగిలపడిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో ఫలించే వారిగా మనం ఉంటే, ఎలా ఉంటే నైనా కుర్చీలు కొన్నది బయట కూర్చుంటారని కాదు బాబా, లోపల కూర్చుంటారని కుర్చీలు కొన్నా. వచ్చేది ఆలస్యం, మళ్ళీ 1 గంటకి మళ్ళీ డెస్క్టాప్ కూర్చున్న వాళ్ళకి ఆ కుర్చీ. అయ్యా రమేష్, రేపు నుంచి ఆదివారం మీరు ఇంకా కొంచెం ముందుకు జరగండి. అక్కడ ఫ్యాన్ తెచ్చాను, అక్కడ బిగించుకోండి. మీరు ముందుకు కూర్చోండి. కుర్చీలన్నీ లోపలే, బయట ఎవరైనా ఉన్నారండి అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోండి. అట్నుంచి ఇంటికి పోండి. దేవుని మందిరంలో కాకుండా నువ్వెందుకు? నీ ఆవరణంలో ఉండాలనా? యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడింది నేను లోపలికి రావాలని. అవునా కాదా? ఆయన అన్ని శ్రమలు పొందింది ఎందుకు? నువ్వు లోపల ఉండేవాడుగా ఉండాలని. అయ్యా ఏనండి, వచ్చే వారం నుంచి అది చేయండి రాజుగారు, అది బిగింది. నా టైం లేదంటే కుదరదు, నా శక్తి నేను బిగిస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే మీ ఫ్యాన్లు మీరు కూడా కొనుక్కోలేరు కాదు. ముందుకు జరిగిందమ్మంటే మెడకాయలు సాగుతున్నాయి కానీ మనుషులు మాత్రం కొంచెం కూడా కదలట్లా. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు సాత్వికులైన వారు ఎవరో సమాజం ఎదుట సాగిలపడాలి. ఎవరి ఎదుట? సమాజం ఎదుట సాగిలపడ్డాడు. అందుకే యేసే పరలోకపు తండ్రి మోషేను గురించి ఏమని చెప్పాడో తెలుసా? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడట. ఎందుకు అలా ప్రభు సాక్ష్యం ఇవ్వగలిగాడంటే, ఇసుకిస్తున్నా, తిరుగుబాటు చేస్తున్నా, సణుగుతూ ఉన్నా, ఏం చేశాడో తెలుసా? వారి ఎదుట సాగిలపడ్డాడు. ఎవరి ఎదుట? తిరుగుబాటు చేసిన వారి ఎదుట సాగిలపడిన వాడుగా ఉన్నాడు. మరి నీ జీవితంలో నువ్వు నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయత ఏంటి? మట్టలు పట్టుకు తిరుగుతావా? మట్ల ఆదివారం అంటే మట్టలు పట్టుకుని తిరుగుతావు. మధ్యలో ఎవడు ఎదురు ఉంటుంది. ఏమన్నంటే సాత్వికుడిగా సాగిలు పడతావా? ఏం చేస్తావు?
ఈ రోజున మన ప్రభు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆయన మహారాజు అయి ఉండి, చక్రవర్తి అయి ఉండి, సమీపింపరాని తేజస్సును వసించువాడై ఉండి మనకి సమీపంగా దిగి వచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఆయన తను తాను తగ్గించుకున్న వాడిగా ఉన్నాడు. భూమి మీద ఎలా ఉన్నాడో తెలుసా? సాత్వికుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సాత్వికుడుగా ఉన్నాడు. నీ రాజు నుండి నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే సాత్వికుడు. ఆమేన్. ఎవరు సాత్వికులుగా ఉంటారు అంటే ఆత్మలో ఫలించేవారు, ఆత్మలో పరిపక్వ స్థితికి వచ్చిన వారు మాత్రమే సాత్వికులుగా ఉండగలుగుతారు. ఈ రోజున నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వాక్యం అనేటువంటి త్రాసులో వేసుకొని కొలుసుకో. నేనెంత సాత్వికుడిగా ఉన్నాను, నేనెంత సాత్వికురాలుగా ఉన్నాను. తిరుగుబాటు చేస్తున్న వారి మధ్యన, ఇదిగో నా మీద నిందలు వేస్తున్న వారి మధ్యన, నా మీద సనుక్కుంటున్న వారి మధ్యన నేనెంత సాత్వికాన్ని కనుపరుస్తున్నాను అని వాక్యం అనే త్రాసులో నిన్ను నీవే ఏం చేయాలో తెలుసా? కొలుసుకోవాలి. ఏం చేయాలి? కొలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధిస్తున్నాను అని కజ్జేకోరులాగా ఉండకూడదు. ఒకప్పుడు నేను కూడా అట్టగే ఉండేవాడు. బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయాడు, మాట్లాడితే కాబట్టి పట్టుకొని వెళ్ళిపోయాడు. ప్రభుని తెలుసుకున్న తర్వాత ఇదంతా వ్యర్థం అని ఎప్పుడని నీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? లెగలేనప్పుడు కూర్చున్నక్కడి నుంచి లెగలేనప్పుడు, అన్నిటినీ అందరి మీద ఆధారపడేటప్పుడు అప్పుడు వస్తుంది సాత్వికం. నా ప్రభు అంటున్నాడు, అప్పుడు కాదు, నీవు యవనస్తుడిగా ఉండగానే, నీవు ఆరోగ్యవంతుడిగా ఉండగానే, నువ్వు అన్నీ బాగుండగానే నీవు ఎలా ఉండాలో తెలుసా? సాత్వికుడిగా ఉండాలి. ఏమై ఉండాలి? ఎంత సాత్వికుడు తెలుసా? నా ప్రభు చెంపలు పట్టుకొని తిరుగుతుంటే మౌనంగా ఉండాలి. చెంపలు వాయిస్తుంటే, ఏం వాయిస్తుంటే? చెంపలు వాయిస్తుంటే మౌనంగా ఉండాలి. కొరడాలతో కొడుతుంటే, పిడిగుద్దులు గుద్దుతుంటే, తలపైన ముసుగు వేసి పిడుగుదలు గుద్ది ఎవరు కుట్టారో చెప్పు అని అపహాస్యం చేస్తుంటే, అవహేళన చేస్తుంటే మౌనంగా ఎలా ఉన్నాడు? ఏమన్నా పాపాన్ని వెళ్ళబుచ్చాడా? ఆయన మాట అంటే, ఆయన మాట సెలవిస్తే చాలు. ఏముంది? భూమి కలుగును గాక అన్నాడు. భూమి కలిగింది. సూర్యచంద్ర నక్షత్రములు కలుగును గాక అన్నది. సూర్యచంద్ర నక్షత్రములు కలిగినాయి. భూమి మీద జీవరాశులు, సకల ప్రాణులు కలుగును గాక కలిగినాయి. మాటతో సృష్టిని ఆయన సృజించాడు. ఆయనను హింసిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, అపహాస్యం చేస్తున్నప్పుడు ఆయన ఒక్క మాట సెలవిస్తే ఏమవుతుందట? ఏదైనా జరుగుతుంది. కానీ అక్కడ అధికారం ఉంది. ఏముంది? అధికారం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. సాత్వికాన్ని కనపరిచాడు. ఏం కనపరిచాడు? సాత్వికాన్ని కనపరిచాడు. వాళ్ళని శిక్షించగలిగిన సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. సమూల నాశనం చేయగలిగిన శక్తి ఉంది. కానీ ఒక సామాన్యుడులాగా అప్పగించుకున్నాడే తప్ప మరో మాట మాట్లాడాడు. నువ్వు ఎందుకు కొడుతున్నావు అన్నాడా? ఎందుకు అవమానిస్తున్నావు అన్నాడా? ఎందుకు నా ముఖం మీద ఉమ్ము వేసావు అన్నాడా? మనం ఏమంటాం? ఒక్క మాట అన్నావు అనుకో, నువ్వు ఈ మాట ఎందుకన్నావు చెప్పు, అప్పుడు తర్వాత చెప్తా అంటాం. అవునా? ఏసయ్య అన్నాడా? మాట్లాడండి. సృష్టికర్త అండి ఆయన. సృష్టికర్త కొమ్మరి వాని మీద కొండలు దాడి చేస్తున్నాయంట. ఏంటి? కొమ్మరి వాని మీద కొండలు దాడి చేస్తున్నాయంట.
కుమ్మరి ఆయన ఏం చేశాడు? చేయండి అతిశయం చేద్దాం, మౌనం వహించాడు. ఏం వహించాడు? ఆయన చేతి ఎత్తాడు అనుకో, కొండ ఏమవుద్ది? ముక్క చెక్కలు అయిపోద్ది. ఏమైపోద్ది? మాట్లాడండి. ఆయన చిన్న మాట అంటే ఆ సమూల నాశనం అయిపోతుంది కదా, అగ్ని దిగి వస్తుంది కదా. అలాంటి వాడు, అంత శక్తి సామర్థ్యం కలిగిన వాడు హింసిస్తుంటే, దూషిస్తుంటే, అవమానిస్తుంటే సాత్వికుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పాలి. ఉంటావా నీ ఇంట్లో? ఉంటావా? నువ్వు చేయింది ఎవరన్నా చేసేవు అన్నారనుకోండి, కవిత్వం ఏమంటావు చెప్పండి. నీ బాబుగారి దగ్గర నుంచి తెచ్చావా అన్నాడు మీ నాన్న. నా బాబుగారి నుంచి దగ్గర తెచ్చేవా అంటావా? నా బాబుగారి దగ్గర నుంచి తెచ్చేవంటావా అని ఎన్నిసార్లు అంటావు? పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అంటానే ఉంటావు. అంటావా అనవా? ప్రభు అలా అన్నాడా? కొట్టేవాడికి వీపుని అప్పగించాడు, పెరిగేవాడికి గడ్డాన్ని అప్పగించేవాడు, ఉమ్మి వేసేవాడికి ముఖాన్ని అప్పగించాడు, గుద్దేవాడికి శరీరాన్ని అప్పగించుకున్నాడు. సాత్వికంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సాత్వికంగా ఉన్నాడు. నీ రాజు సాత్వికుడు. మరి ఆయన వెంబడిస్తున్నవారు ఎలా ఉండాలండి? సాత్వికంగా ఉండాలి. నువ్వేం నేర్చుకోవాలో తెలుసా? సాత్వికాన్ని నేర్చుకోవాలి. ఆ సాత్వికం ఎలా వస్తుందో తెలుసా? నువ్వు ఆత్మలో ఫలించినప్పుడు, ఆత్మలో పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు నువ్వేమవుతావు తెలుసా? సాత్వికుడిగా ఉండగలుగుతావు. నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థితికి వచ్చినప్పుడు, పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు, నువ్వు ఫలించినప్పుడు ఆత్మలో ఏమవుతావు తెలుసా? సాత్వికుడిగా ఉండగలుగుతావు. అప్పుడే ఏం చేయగలుగుతావు తెలుసా? నిందించే వారి ముందు మౌనంగా ఉండగలుగుతావు, అపహసించిన వారి ముందు మౌనంగా ఉండగలుగుతావు. ఇప్పుడు నిన్ను హింసిస్తున్న వారి మధ్యలో కూడా నీవు మౌనంగా ఎప్పుడు సాత్వికంగా ఉండగలుగుతావు అంటే నువ్వు పరిపక్వ స్థితికి వచ్చినావు. మోసే పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు మాత్రమే సమాజం తిరుగుబాటు చేసినా కూడా సమాజం ఎదుట సాగిలు పడ్డాడు. కానీ పలుసార్లు ఆయన తిరిగి వారిని ఒక్క మాట కూడా అనే సామర్థ్యం లేదా? మాటలు రావు ఆయనకి. ఆయన విద్య మనం మర్చిపోయాడా? చెప్పండి. 45 సంవత్సరాలు నేర్చుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు విద్య మర్చిపోతాడా? మాట్లాడండి. కత్తి పట్టుకుంటే ఊసపోత పోయగలడు, కానీ కత్తి వాడా అసలు దాన్ని టచ్ చేయలా. ఏం చేయలా? టచ్ చేయలా. దాని వైపు కూడా చూడలా. తప్పు నాది అన్నట్టుగా, ఎట్లాగా తప్పు నాదే అని సాగి పడ్డాడు. ఏం చేసేది? నువ్వు అంటావా మీ ఆయన ముందు తప్పు నాదేనమ్మా, నాదేనయ్యా? మీ ఆవిడ ముందు అనగలుగుతావా తప్పు నాదేనమ్మా, భుజమా తప్పు నాది అంటావా? నిర్మలా అడుగు అంటావా? తప్పు నాది అంటావా? ఏం చేస్తాను తెలుసా నీకు? మాట్లాడితే ఏమవుతుంది? జ్ఞాపకంలో ఏమేమి చేసావు అవన్నీ గుర్తుపోతాయి. అమావాస్య రోజున బూరు పెట్టాను, పౌర్ణమిలో రోజున అట్టేసాను. ఏమేస్తారు? మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? సాత్వికం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? నీ రాజు ఎవరు? సాత్వికుడు. ఎవరండి? సాత్వికుడు. ఇప్పుడు ఆయన వెంబడిస్తున్నాం, మనం ఆయన అనుసరిస్తున్నాం. మన జీవితాలు ఎలా ఉండవు తెలుసా? సాత్వికంగా ఉండాలి. నువ్వు అలా సాత్వికంగా ఉండగలిగితే భూమిని స్వతంత్రించుకోగలిగితే. ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చెప్తూ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకొందురు. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరం. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు భూలోకాన్ని స్వతంత్రించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? సాత్వికం. ఏంటండి? భారతదేశానికి వెళ్తే
యేసుక్రీస్తు ప్రభువారు సంపాదించుకున్న వారు ఉన్నారు. ఉన్నారా? పాకిస్తాన్కి వెళ్ళావు, అక్కడ ఉన్నారా? చెప్పండి. బంగ్లాదేశ్కి వెళ్ళావు, అక్కడ ఉన్నారా? మాట్లాడండి. ఎక్కడ ఉన్నారు మీరు? ఇటు చూడండి, గట్టిగా నా వైపు చూడండి, గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు బంగ్లాదేశ్కి వెళ్ళారు, అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారా లేదా? చైనాలో ఉన్నారా లేదా? చైనాలో ఉన్నారా లేదా? ఆస్ట్రేలియాలో ఉన్నారా లేదా? ఇంగ్లాండ్లో ఉన్నారా లేదా? ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో మించు అన్ని దేశాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడుగా ఆరాధిస్తున్నారు. కొన్ని దేశాలు కమ్యూనిటీ దేశాలు కొన్నాయి, వాటిలో తప్ప ప్రపంచాన్ని సంపాదించారు. దేని ద్వారా? దేని ద్వారా? సాత్వికంతో. దేంతో? సాత్వికంతో. ఈ రోజున నీ జీవితంలో కూడా సాత్వికుడు అయితే, సాత్వికురాలు అయితే భూమిని స్వతంత్రించుకోగలుగుతావు. ఆమె నీ భర్తనే నువ్వు స్వతంత్రించుకోలేవు, అంటే పొందుకోలేవు. నీ భార్యని నువ్వు స్వతంత్రించుకోలేవు. కారణం ఏంటి అంటే సాత్వికం లేదు. ఏం లేదు? ప్రభువు చెప్పాడు, కొండ మీద ప్రసంగం చెప్తూ ఏమని చెప్పాడంటే, భూమిని సాత్వికులైన వారు ధన్యులు, వారు భూమిని చెప్పండి స్వతంత్రించుకుంటారు. నీ సొంతం అవ్వాలంటే నువ్వు సాత్వికుడుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు మహాత్మా గాంధీని ఎందుకు మహాత్మా గాంధీ అని కొనియాడుతున్నారు భారతదేశంలో అంటే, ఉప్పు సత్యాగ్రహం చేశాడు ఆయన. ఏ సత్యాగ్రహం? ఉప్పు సత్యాగ్రహం చేశాడు. ఏంటి అంటే, ఆయన మాట్లాడకుండా, ఏమి తినకుండా, ఏమి తాగకుండా మౌనంగా, ఎలా ఉన్నాడు? మౌనంగా ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఉప్పు సత్యాగ్రహం చేసిన వాడిగా ఉన్నాడు. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, కొడుతున్నారు, మౌనంగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. జైల్లో వేసారు, మౌనంగా ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? వీళ్ళు మౌనంగా ఉన్నారు, సత్యాగ్రహం చేస్తున్నారు, సాత్వికాన్ని కనపరుస్తున్నారు కాబట్టి వీళ్ళ స్వాతంత్ర్యం వాళ్ళకి ఇచ్చేద్దామని భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఏమి వెళ్ళిపోయారు? ఎక్కడ నేర్చుకున్నాడు ఈయన? గాంధీ గారు ఎక్కడ నేర్చుకున్నారంటే, బైబుల్ చదివి ఇదిగో బైబుల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పాడు, సాత్వికుడైన వాడు ధన్యుడు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు నా దేశాన్ని నేను ఎందుకు స్వతంత్రించుకోలేదు? నేను సాత్వికంగా ఉంటే నేను నా దేశాన్ని స్వతంత్రించుకోగలను అన్న మాట ఒక్కటి తీసుకుని తన జీవితంలో అమలు చేశాడు. ఏం చేసేది? అమలు చేశాడు. భారతదేశంలోనే ఇప్పుడు ఏమన్నారో తెలుసా? మహాత్మా గాంధీ. చెప్పండి, మహాత్ముడు. ఎందుకు ఆ పేరును యాడ్ చేశారు అంటే, ఆయన నేర్చుకున్నటువంటి ఆ పదాన్ని తన జీవితంలో అనుసరించాడు, అమలు చేశాడు. నువ్వు ఎన్ని వాక్యాలు వింటున్నావు? ఎప్పుడైనా ఆ వాక్యాన్ని అనుసరించావా? ఆ వాక్యాన్ని నీ జీవితంలో అవలంబించిన జీవితం ఉందా? వాక్యాన్ని విన్నంత వరకే ఉద్రేకపడిపోతావు కొంతమంది. అది కాదు, విన్న వాక్యాన్ని అనుసరించాలి. ఏం చేయాలి? నువ్వేది చదువుతున్నావో దాన్ని అనుసరించు, నువ్వేది వింటున్నావో దాన్ని అనుసరించు. అనుసరిస్తే బైబిల్ చెప్తున్న మాట, యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తన నోటితో చెప్పిన మాట ఏంటో తెలుసా? సాత్వికుడైన ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? సాత్వికులు ధన్యులు, వారు భూమిని చెప్పండి. నువ్వు భూమిని స్వతంత్రించుకోవాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? సాత్వికాన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నీ కుటుంబాన్ని స్వతంత్రించుకోవాలి అంటే సొంతం చేసుకోవాలనుకుంటా. ఏం చేయాలి? గయ్యాలి దాని లేకుంటే పిల్లలు మమ్మీ నీ ముందే ఏం చేస్తారు తెలుసా? నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ యాక్టర్లు అయిపోతారు. ఏమైపోతారు? బ్రదర్ మీరే కూడా అహంకార కోపాన్ని, రోధాన్ని
కనిపించామనుకో అని ఏం చేస్తారు తెలుసా? నువ్వు రాగానే డాడీ వస్తున్నాడు, మమ్మీ డాడీ వస్తున్నాడు, అరే తమ్ముడు డాడీ వస్తున్నాడు. అప్పుడు దాకా అలా అల్లరంగా ఎంతెంతో స్వేచ్ఛగా తిరిగిన వాడు. నువ్వు ఉన్నంతసేపు ఊపిరి బిగ్గు పట్టుకుని ఊపిరి బిగ్గు పట్టుకుని డాడీ 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 మమ్మీ మమ్మీ కొట్టిదే. వాళ్ళ హృదయంలో భయం లేదు, వాళ్ళ హృదయంలో భయం లేదు, గౌరవం లేదు. యాక్షన్ ఉంది. ఏమండి? యాక్టింగ్ కాదు. మన జీవితంలో ఏం కావాలో తెలుసా? సాత్వికులమై ఉండాలి. ఏమై ఉండాలి? మా అమ్మ తిట్టేది కాదు, సైలెంట్గా ఉండి ఏదో వాక్యం చెప్పేది. మా అమ్మ మాట్లాడేది గుండెల్లో కూర్చుకున్నట్టుగా ఉండేది. ఎట్లాగా? మా నాన్న మాట్లాడాడు అనుకో ఎలా ఉండేదో తెలుసా? సింహం గర్జించినట్టుగా ఉంటుంది. కానీ భయపడవడం కాదు, భయపడడం కాదు. సింహం గర్జించినా భయపడడం కాదు. అమ్మ మాట్లాడకపోయినా, అమ్మ మౌనం అయితే భయం. ఏం బొమ్మేస్తుందో తెలియదని సైలెంట్ బొమ్మ అనమాట అది. ఆ సాత్వికం భూమిని స్వతంత్రించుకునేటట్లుగా చేస్తుంది. ఆమేన్. నీ జీవితంలో నేర్చుకోవలసింది ఏంటంటే సాత్వికాన్ని నువ్వు ఎప్పుడైతే కనుపరుస్తావో నువ్వు ఉన్న ప్రదేశాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు. కుటుంబమైనా కావచ్చు, నువ్వు ఉద్యోగం చేస్తున్న ప్రాంతమైనా కావచ్చు, నీవు పరిపాలన చేస్తున్న ప్రాంతమైనా కావచ్చు, అది నీ సొంతం అవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? సాత్వికుడుగా ఉండాలి. నా ప్రభు ప్రపంచాన్ని తన చేతుల్లో పెట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన భూమి మీద ఉన్నప్పుడు సాత్వికుడుగా బ్రతికాడు. ఎలా బ్రతికాడు? సాత్వికుడుగా బ్రతికాడు కాబట్టి భూమిని స్వతంత్రించుకోగలిగాడు. ఆమేన్. ఎవడ కాదన్నా పుట్టిదే అన్నా ఈ భూమి అంతా ఎవరిదో తెలుసా? నా ప్రభుదే. భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా నా ప్రభు సొంతం. ఎంతమంది తిరుగుబాటుదారులు లేచినా వాళ్ళు ఏమీ చేయలేరు. ఆమేన్ చెప్పండి. మోషే ఇశ్రాయేల్ సమాజం అంతా తిరుగుబాటు చేసింది. ఈయన సాగిలు పడ్డాడు. ఏం పడ్డాడు? సాగిలు పడ్డాడు. సాగిలు పడిన మోషేని చూశాడు దేవుడు. మోషే అయితే సాగిలు పడ్డాడు కానీ దేవుడు ఊరుకున్నాడా? కోరాకు, దాతాను, అభిరాములు లేచాడు. వాళ్ళ ముందు కూడా సాగిలు పడ్డాడు. ఏమన్నాడు తెలుసా? నాయనా, ఎవరు యోగ్యులో, ఎవరు దేవుడు ఏర్పరచుకున్నాడో అది తెలియచేయాలంటే మనం ప్రత్యక్ష గుడారంకి వెళదాం. ఏమన్నాడు? ప్రత్యక్ష గుడారానికి వెళదామయ్యా, మనము అక్కడ తెలుసుకుందాం వివాదం అన్నాడే తప్ప వాళ్ళ మీద తిరుగుబాటు చేయాలి. 250 మందిని కూడగట్టుకుని వాళ్ళు తిరుగుబాటు చేస్తే మోషే అయితే సాత్వికంగా ఉన్నాడు కానీ మోషే పక్షాన ఉన్న దేవుడు మాత్రం సాత్వికంగా లేడు. ఏం చేశాడు తెలుసా? మోషే ఇదిగో కోరాకు, దాతాను, అభిరాముకు వారిని వెంబడించిన 250 మంది వారి కుటుంబాలకు మీరు దూరంగా వెళ్ళిపోండి. ఏమన్నాడు? దూరంగా వెళ్ళిపోండి. ఏ ప్రభువా, నేను తీర్పు తీర్చబోతున్నాను. అట్లాగా ప్రభువా, అందరూ దూరం అయిపోయారు. వాళ్ళు చూస్తూ ఉండగా భూమి నెరవేర్చింది, మింగేసింది. ఎవరు జోక్యం చేసుకున్నారో తెలుసా? దేవుడు. ఎవరండి? సాత్వికంలో ఉన్న దైవజనుడు కాదు, మోషే కాదు. మోషే ఏమి మాట్లాడాల, కానీ దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? పనిష్మెంట్ ఇచ్చాడు. ఈరోజు మీకు చెప్తున్నా, మీరు సాత్వికులై ఉంటే మీ పక్షాన నా దేవుడు వేచిమాడేవాడుగా ఉంటాడు. నువ్వేచిమాడ అవసరంలా. అన్యాయం పొందావు, వేచిమాడ అవసరంలా. అన్యాయం చేశారు, నాకు అన్యాయం చేశారు అని అవసరంలా. మంచిది 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 అని నువ్వు వచ్చి సాగిలపడి వచ్చి నీ పక్షాన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ పక్షాన ఏం చేస్తాడో తెలుసా? పోరాడేవాడుగా ఉంటాడు. ఆమేన్. అవును, నీలో నువ్వు ఆధ్యాత్మికంగా ఫలిస్తున్నప్పుడు నీలో కనపడేది ఏంటో తెలుసా? సాత్వికం. అంటే ఏం కనపడుతుంది? అందరూ తిరుగుబాటు చేస్తున్నప్పుడు వారి ఎదుట సాగిలపడతారు. ఆమేన్. రెండో మాట చెప్తాను.